రే కళ్ళు దొబ్బయా? భూగోళం సూర్యుడు చుట్టూ తిరిగేస్తున్నట్టు ఈ హీరో స్టోరీ ఉంటది పోరీల చుట్టూ. సూపర్ అని రేటింగ్ ఇచ్చిన గూగుల్ వెబ్సైట్ చూసినాక రెస్పాన్స్ ఏంటని కామెంట్ లో పెట్టు. అరే ఇందిట్లో నా వింతే ఉందని అనగా మీ డౌట్. మరి లవ్వులో బాబోయ్ ఎడికి పడ్డది 4వ వికెట్. ట్విస్ట్ వేనమ్మా అన్ఎక్స్పెక్టింగ్ ట్విస్టులు ఇరుక్కు. ఫైట్ వేనమ్మా టామ్ అండ్ జెర్రీ ఫైట్లు ఇరుక్కు. భీమవరం అబ్బాయి బెజవాడ అమ్మాయి వీళ్ళిద్దరి నడి మధ్య గడబిడ ఒక లుకేయి. భీమవరం అబ్బాయి బెజవాడ అమ్మాయి వీళ్ళిద్దరి నడి మధ్య గడబిడ ఒక లుకేయి. రే ఫ్యాన్ రా. ఓ సారీ అంకుల్, చూసుకోలేదు. అంకుల్ టీ కాఫీ ఏమైనా తాగుతారా? వద్దు. పోనీ చల్లటి కొండ వెళ్తే ఏమంటారా? వద్దు బాబు. అదే ఆర్గానిక్ కూలింగ్ కదా అని. నువ్వేం చేస్తుంటావు బాబు? పార్ట్ టైంగా ప్రమోషనల్ షూట్స్, ఫుల్ టైంగా మోడల్ ఫోటోగ్రఫీ చేస్తుంటా అంకుల్. అంటే అంటే ఎలా చెప్పాలి? ఫార్వర్డ్ మెసేజ్లకు అలవాటు పడ్డ అంకుల్కి ఇంగ్లీష్లో ఇంట్రడక్షన్ ఏమర్థం అవుద్దిరా, నేను చెప్తా ఉండు. చెప్పు అంకుల్, ఫొటోస్ని ఆల్బమ్స్లో కాకుండా 6 స్టేర్లు బిల్డింగ్ మీద హోర్డింగ్లో చూపించడమే మా పని. ఎరా ఓ ఫ్లెక్సీలు కడతారా? మీకు అలా అర్థమైందా? అది కాదంకుల్, ప్రతి కామన్ మ్యాన్ ని సెలబ్రిటీస్ లో ఫొటోస్ తీసి ప్రపంచానికి పరిచయం చేయడమే మా పని. ఇది బెటర్. ఓ ఫోటోలు తీస్తారా? ఫోటోలు కాదంకుల్, ఫోటోగ్రఫీ. అదేలే, పేరేదైనా పని అదే కదా. ఏ అంకుల్ మేము తీయకూడదా ఫొటోస్? నీకు వీడు తప్ప ఇంకొకరు దొరకలేదా? చుట్టూ ఏంటి నిన్నే? నాన్న, నేను తనతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అలా మాట్లాడే కదా ఇక్కడ దాకా తీసుకొచ్చావు. నాన్న, సరే వెళ్ళండి, కానీ త్వరగా రండి. ఈ ఇల్లు రెంట్ ఎంత బాబు? రెంటే అంకుల్. అదే ఎంత అని అడుగుతున్నా. ఓ అది అడిగారా? అదేగా అడిగాను. రెంటో మెయింటెనెన్స్ కలిపి నెలకు 20,000 దాకా అవుద్ది. 20,000? మా వాడికి బాగానే వస్తుంది అంకుల్, మీరు అనుకున్నంతలో అయితే కాదు. మరి నీకెంత వస్తుంది? నాకా వాడెంత ఇస్తే అంత వస్తుంది అంకుల్. అంటే నీకంటూ ఏం లేదా? నాకంటూ వాడున్నాడు కదా అంకుల్. అబ్బో, క్లారిటీ రాలేనట్టుంది. ఆగు.
ఇప్పుడు పదా. నేను మాట్లాడొచ్చా? మీరు మాట్లాడుకోవాల్సింది ఇంకా మిగిలిందా? మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు బాబు? ఇంట్లో ఉంటారు అంకుల్. ఆ? అంతే కదా. ఆ అబ్బాయి జోకులు బాగా వేస్తున్నాడు. ఆ? ఆ ఇల్లే ఎక్కడా అని. ఆ ఇల్లు రాజమండ్రిలో ఉంది ఆ? అంకుల్. బేవర్మేగా. రే బాగు. అంటే మా నాన్నకి చిన్నప్పటి నుంచి రాజమండ్రి అంటే చాలా ఇష్టం అంకుల్. అందుకే మా గురించి ఎవరు అడిగినా రాజమండ్రి అని చెప్పమన్నాడు. మరి నాకు చెప్పలేదు. మా నాన్నకి ఇష్టం లేని వాళ్ళకి ఏం చెప్పొద్దని కూడా చెప్పాడు. ఇంతకీ రాజమండ్రి భీమవరమా? భీమవరమే అంకుల్, కానీ రాజమండ్రిలో ఫీల్ అవుతుంటాడు. ఆ? అదేం లెక్క? అంటే అంకుల్ ఇప్పుడు మన అద్దెంట్లో ఉంటూ సొంతిల్లా ఫీల్ అవుతుంటాం కదా అంకుల్, అలా అనమాట. అలా ఇచ్చాం. ఛీ, సర్లే, ఎక్కడుంటే ఏముందిలే కానీ మీ అమ్మ నాన్న ఒకసారి పిలిస్తే మీ ప్రేమ గురించి పెళ్లి గురించి మాట్లాడాలి. పెళ్ళా? రే అంటే వాళ్ళు రావడం కుదరదు అంకుల్. ఏ ఎందుకు? అంటే మా ఇంట్లో మా గురించి తెలుసు అంకుల్, మీరేం మాట్లాడక్కర్లా. ఓహో, అంటే ప్రీ ప్లాన్డ్గానే ఉన్నారనమాట. అంటే ఎప్పటికైనా తెలిసేదే కదా అంకుల్. సర్లే, మీ అమ్మ నాన్నతో నేను ఒకసారి మాట్లాడాలి. ఫోన్ చేసి ఎప్పుడు వస్తారో కనుక్కో. మా అమ్మ నాన్న రావడం కుదరదు అంకుల్. ఏ ఎందుకు? ఎందుకంటే మా నాన్న మాలేసుకున్నాడు. ఏంటి ఇప్పుడా? ఈ ఎండలకా? ఈ ఎండలు తగ్గలేనే వేసుకున్నాడు అంకుల్. ఆ? సరిపోయింది. ఎండలు తగ్గడానికి మాలేంటయ్యా? అంటే మా ఊర్లో ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి, దానివల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారని మా ఊరి తరపున మా నాన్న వేసుకున్నాడు మాల. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నాకు అర్థమవుతుంది అంకుల్, మా అమ్మ నాన్న రావడం కుదరదు, అది మీకే అర్థం కావట్లా. పోనీ మనం వెళ్ళి కలుద్దాం. అది అది అసలు కుదరదు అంకుల్. మా నాన్న దేశంలో ఉన్నప్పుడు కొత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు మా ఇంటికి వస్తే కొట్టి కొరికేస్తాడు. ఆ? కురికేస్తాడా? అవును అంకుల్. రే నువ్వు కూడా చెప్పరా. నన్ను నిన్న వాళ్ళు చేతురా, నాకేం అర్థం కావట్లే. అబ్బా నాన్న ఇప్పుడు అంతా అవసరమా? అవసరమే. ఈ నదులేడు. అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడాలి, జాతకాలు చూపించాలి, చాలా పనులు ఉంటాయి పెళ్ళంటే. పిల్ల ఇప్పటికైతే జాతకాలు చూపించు, వాళ్ళ అమ్మ నాన్నలతో తర్వాత మాట్లాడదు కదా. ఇది బాగుంది కదా అంకుల్, తర్వాత మాట్లాడదాం. సరే, లైన్లోకి వచ్చాడు. మీ అమ్మ నాన్నని జాతకం పంపించు మనం. సరే అంకుల్, నేను అడిగి పంపుతాను. ఇప్పుడే అడిగితే తీసుకుని బయలుదేరుతాం కదా. ఇప్పుడు కుదరదు అంకుల్, మా నాన్న పూజలో ఉంటాడు. ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే మా ఇంట్లో పెద్ద గొడవలు అయిపోతాయి. ఆ? మిట్ట మధ్యాహ్నం పూజ? అంటే మా నాన్న నైట్ లేట్గా పడుకుంటాడు. అబ్బా ఇంకెక్కువసేపు ఉండకూడదు, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. ఏంటో నువ్వేంటో మీ నాన్న ఏంటో. సర్లే, అడిగి పంపండి, మేము వెళ్తాం. నేను పంపించేసి వస్తాను. నోటికొచ్చినన్ని వాగేసా, ఇప్పుడు ఏమవుతుందో. నమ్మాడంటావా? నమ్మే ఉంటాడులే, లేకపోతే ఎందుకు వెళ్తాడు? ఉన్నాడా పోయాడా? మహేషు, రే మహేషు, రే. నవ్వుతున్నావా? అంటే ఏదో సరదాకి. ఓహో, నీకంత సరదాగా ఉందా? నాకు తెలియదులే. మొన్నటిదాకా అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ లేదు, మెసేజ్ లేదని షోదింగు. ఇప్పుడు అలా ఆనొచ్చి పెళ్ళి అంటున్నాడు. ఏంటి మ్యాటర్? రే ప్రామిస్ గా నాకు ఇప్పుడే తెలిసిందిరా. నీ అబద్ధాలు నీ కథలో నా దగ్గర చెప్పొద్దు. రే మహేష్, నేను నీకు అబద్ధం చెప్తానారా? చెప్తావరా? నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. అమ్మా 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 ఫోటోగ్రఫీ అన్నావు, ఫ్యాషన్ అన్నావు, ఇప్పుడు అలా ఆనొచ్చి పెళ్ళి అంటున్నాడు. రే మా నాన్న గురించి తెలిసి కూడా అలా ఎలా మాట్లాడతావురా? అందుకే నేను బేవర్ వెళ్ళిపోతా అంటున్నా. మీ నాన్న కోపం వస్తే చేతికి కంట్రోల్ ఉండదు, మాట్లాడడానికి అస్సలు అవకాశం ఉండదు. ఉప్పునే. అరే మహేష్, ఒకసారి నేను చెప్పేది వినరా. అసలు ఏం జరిగిందంటే, మీ నాన్నగారు ఏంటంటే అలా మాట్లాడతారు? ఆయన అంతే అలానే మాట్లాడతాడులే. ఆయన అలాగనే మాట్లాడినామండి, నాతో ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు. కూతురు ప్రేమించిన అబ్బాయి ఇలా పెళ్లిళ్ళకి పెద్ద మనిషి ఫంక్షన్లకి ఫొటోస్ తీస్తూ ఉంటాడంటే ఏ తండ్రికైనా బాధగానే ఉంటుంది కదా. ఉంటుంది కదా. ప్రేమ అంటే సిగ్గుపడతారేంటండి? చెప్పేది చెప్పండి. నేను మా ఇంట్లో నేను ప్రేమిస్తున్నా అని చెప్పాను.
నన్ను ప్రేమిస్తుందని చెప్పరా? ఎందుకలా చెప్పారు? అసలు ఏమైందంటే అసలు ఏమైంది చెప్పేదేనో. చెప్పండి. నా వీసా రిజెక్ట్ అయింది. మా ఇంట్లో పెళ్ళి అన్నప్పుడల్లా వీసా వంక చెప్పుకొని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చేదాన్ని. కానీ ఇప్పుడు నాకు పోస్ట్పోన్ చేయడానికి ఏం రీజన్స్ లేకుండా పోయాయి. యుఎస్ అని చెప్పి ఇన్ని రోజులు కలలుగా అన్నావు. ఇప్పుడు ఏమైంది? వీసా క్యాన్సిల్ అయిపోయింది. అదే నాన్న నాకు అర్థం కావట్లేదు. డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గానే సబ్మిట్ చేశాను, కానీ ఎందుకు రిజెక్ట్ అయిందో తెలియట్లేదు. ఇంకా నువ్వు రోజులు గడిపింది చాలు. మనోళ్ళలోనే నీకు మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి. బుద్ధిగా పెళ్లి చేసుకుని ఇంటి పట్టున ఉండవే. అబ్బా, ఇది నా డ్రీమ్ నాన్న, మీకు తెలుసు కదా. అర్థం చేసుకోండి, ఇంకొంచెం టైం ఇవ్వండి, ఈసారి పక్కా వచ్చేస్తుంది. చూడు తల్లి, అబ్బాయి పెళ్ళికి వయసుతో సంబంధం ఉండదు, కానీ అమ్మాయికి అలా కాదు. ఇప్పటికే చదువు పేరుతో చాలా కాలం గడిపేశావు. ఇంకా అంటే అలా చెప్పు. అలా కాదు నాన్న, ఈ ఒక్కసారికి. పోనీ యుఎస్ అబ్బాయినే సెలెక్ట్ చేద్దాం. నువ్వెవరినైనా ప్రేమించావా? చెప్పు. ఓహో, మీ పెళ్లి పోస్ట్పోన్ చేయడానికి నన్ను బలి చేశారనమాట. అబ్బా అలా ఏం కాదు, నేను ఉన్నాను కదా. అయినా నాకెందుకండి బంపర్ ఆఫరు? ఇంకెవరు లేరా? మా నాన్నకు నా ఫ్రెండ్స్ అందరూ తెలుసు. ఎవరి పేరు చెప్పినా కానీ అడ్డంగా బుక్ అయిపోతాను. అందుకని నా పేరు చెప్పారు. ఇప్పుడు నేను బుక్ అయిపోతాను, మీరు సేఫ్ అయిపోతారు, అంతేనా? ఏం కాదు, ప్రాబ్లమే ఉండదని చెప్తున్నాను కదా. మీకెందుకు ఉంటుందండి ప్రాబ్లం? ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే రాంకోమ్లో సాగుతున్న నా జీవితాన్ని యాక్షన్ థ్రిల్లర్ చేస్తాడు మా నాన్న. అబ్బా భీమవరం, ఎందుకయ్యా నీకు అసలు అంత భయం? ఏం కాదు, ప్రాబ్లం ఉండదని చెప్తున్నా కానీ వినవు. నీకు అప్పటికి నమ్మకం లేకపోతే చెప్పు, నేనే ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటాను. మీరు ఫేస్ అలా పెట్టకండి, అస్సలు బాగాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. ఏం లేదు, ఈ మ్యాటర్ ఇంకొక 3 months పుష్ చేయి. ఈ లోపల ఎలా అయినా వీసా తెచ్చేసుకుంటాను. ఆ తర్వాత నా దారి నాది, నీ దారి నీది. ఒకవేళ వీసా రాకపోతే పెళ్లి చేసుకుని రేషన్ కార్డ్కి అప్లై చేద్దాం. నవ్య గారు, మరేంటయ్యా, శుభం పలకరా పెళ్లి కొడుగా అంటే పెళ్లి కూతురు ముందు ఎక్కడ సచ్చిందండి అన్నాడంట నీలాంటాడు ఒకడు. ఏం చేయమంటారండి? ఇటువంటి పనుల్లో నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. మరి నాకు రోజు ఇదే పని. మరి చూసిన చాలే, పద. ఆగు, ఇప్పుడు పద. ఇదిరా జరిగింది. ఏంట్రా నువ్వేమన్నా మణరత్నం సినిమాలో హీరోలా కనిపిస్తున్నావేంట్రా? అందరు అమ్మాయిలు నువ్వే కావాలంటారు. జోకులాపి ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో ఏమైనా ఐడియా ఉంటే చెప్పు. రేయ్, నా గురించి నీకు తెలుసుగా, ఇలాంటి పత్యవారాల్లో నాకు అస్సలు అనుభవం లేదని. కేబేజ్ కోసం తెలిసిన ఒక్కసారైనా అటువైపు వెళ్ళానా? అది నా సంస్కారం. మా పేరెంట్స్ అలా పెంచారు. పేరెంట్స్ కాదు, పేరెంట్స్. తప్పని నీకు తెలుసు కదా, మళ్ళీ నువ్వు నాకు చెప్పాలా? తప్పుని సరిదిద్దడం తప్పారా? కాదురా, నీలాంటి తప్పుడు వాడితో ఎంతసేపు మాట్లాడడం తప్పు. వెళ్ళిపోయారా? ఓయ్ భీమవరం, థ్యాంక్స్ అబ్బాయి. ఏం థ్యాంక్స్ ఏంటండి, ఏం అర్థం కావట్లే. ఫ్యూచర్ గురించి తలుచుకుంటుంటే భయం వేస్తుంది. ఎందుకయ్యా భయం? నేను ఉన్నాను కదా. ఉంటారా? సరే మరి నేను వెళ్తాను. అదేంటి ఇప్పుడే ఉంటా అన్నారు, అప్పుడే వెళ్తా అంటున్నారు? నీకంటే మంచిగా ఉండడానికి ఈ రూమ్ ఉంది. నేను ఉండాలంటే ఏదో ఒక పీజీ వెతుక్కోవాలి కదా. మీకేం ప్రాబ్లం లేదంటే మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు కదా. ఏం చూస్తుంది ఇక్కడ? మరి మీకేం ప్రాబ్లం కాదా? ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇక్కడ ఉండాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్సా? ఏంటవి? వీక్లీ 3 days వాషింగ్ డేస్. మీరు వచ్చారు కాబట్టి 3 days. కర్రీస్ మీద తీసుకొస్తే రైస్ మీరు పెట్టాలి. రెంట్లోనే కాదు, వర్క్లో కూడా షేర్ ఉందంటేనే ఇక్కడ ఉండండి. లేదంటే 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 ఏం లేదు. ఈ సీజన్ 1 కాదు మీకు భయపడడానికి, అణిగిమణిగి ఉండడానికి. సీజన్ 2 రోజులు మారాయి, మా రోజులు వచ్చాయి. ఏంటి అలా చూస్తున్నారు? మీకు భయపడ్డం అస్సలు అంటే అస్సలు కుదరదు. భీమవరం ఆగరా, అయిపోయింది నా చేతిలో. ఆగను, అస్సలు ఆగను.
బాగానే వచ్చాయండి. గురుజీ గురుజీ ఏమైంది? ఏం లేదు. అరే చెప్పండి. సిచ్యువేషన్స్ ఎందుకో రాంగ్ డైరెక్షన్ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది? నవ్య హైదరాబాద్ వచ్చింది. నవ్య ఎవరు? ఆ బెజవాడ అమ్మాయా? మ్మ్. అమ్మ గురుజీ చెప్పనే లేదు. తమరి దిల్ కాదడగా నాగయా అని పార్టీ ఇవ్వాలి మరి. మ్మ్. పార్టీ సిచ్యువేషన్ తెలిస్తే పార్టీ అడగవు, పారిపోతావు. అంత హారబులా? చాలా. అసలేమైంది? వాళ్ళ నాన్నకి నన్ను లవర్గా పరిచయం చేసింది. ఫ్యాక్టేగా? ఓకే, తమరి లవ్ అని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కదా? మ్మ్. అయినా ఎందుకు అలా చెప్పింది? వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న తనకు సంబంధాలు చూస్తున్నాడంట. మ్మ్. తప్పించుకోవడానికి కారణాలు లేక నన్ను దోషం చేసి వాళ్ళ నాన్న ముందు నిలబెట్టింది. అమ్మ గురుజీ చాలా ఇంటెలిజెంట్ మూవ్ అది. మీరైతే నేరం ఒప్పుకోలేదు కదా? ఆ? ఆ, ఆ, ఒప్పేసుకున్నారా? సరిపోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే అర్థం కావట్లా. లైట్గా భయం కూడా వేస్తుంది. చూడండి గురూజీ, ఎక్కువ ఆలోచించకండి. నేరం ఒప్పుకున్నంత వరకే మనం నిర్దోషులం. వన్స్ ఒప్పేసుకున్నాక శిక్ష ఎంత దారుణంగా ఉన్నా సరే తలదించుకొని ముందుకెళ్ళిపోవాల్సిందే. జరిగే దాని గురించో జరగబోయే దాని గురించో ఆలోచించకూడదు. వన్స్ ఆలోచించామే అనుకో, కంటికి నిద్ర ఉండదు, మైండ్కి పీసు ఉండదు. అవును, ఇంతకీ ఆ బెంగళూరు అమ్మాయి సంగతి ఏంటి? తమని మెన్షన్ చేస్తుంది, స్టోరీలో ట్యాగ్ చేస్తుంది. ఏంటి మ్యాటర్? మ్యాటర్ ఏం లేదు, ఉన్న కథలు చాలు, కొత్త కథలు వద్దు. అంటే పేరు కూడా బాగుందని బయట టాక్. వద్దు, అటు అయిపోద్దు. అవును, మహేష్ ఇక్కడ? వాడు వచ్చేలే లేడు. మనం స్టార్ట్ అవుదామా? ఓకే, అడగాల మీరు. పదండి. హలో. అంతేలేండి, మా ఫోన్స్కి ఎందుకు ఆన్సర్ చేస్తారు? ఆ, చేసాగా. ఇప్పుడు కాదు, మార్నింగ్. ఓ, మార్నింగ్ చేసావా? చూసుకోలేదు. అవునా, షూట్లో ఉన్నావా? ఫైట్లో ఉన్నా. అదే షూట్లోనే ఉన్నా. బెజవాడ నుంచి ఇద్దరు రౌడీ షూటర్లు వచ్చారులే. రౌడీ షీటర్స్తో షూట్ అంటే రిస్క్ ఏమో. ఈ రిస్క్ తీసుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అయితే జాగ్రత్త. సరే కానీ ఎందుకు కాల్ చేసావు? ఏం లేదు, నువ్వు నాకు పంపించిన ఫొటోస్ చాలా బాగున్నాయి. కొలాబ్ చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు? కొలాబేం వద్దు. అలా ఏం కుదరదు, నేను ఇస్తాను, నువ్వు యాక్సెప్ట్ చేయి. ఇప్పుడు ఎందుకు ఇదంతా? ప్లీజ్ ప్లీజ్, నా కోసం. సరే. ఓకేనా? నువ్వు తిన్నావా? లేదు, తినాలి. నువ్వు? తినాలి. అవును, నీకు వంట వచ్చా? రాదు, అస్సలు రాదు. మరెలా? ఎలా అంటే? అదే కుకింగ్, ఈటింగ్ ఎలా అని. రైస్ కుక్కర్ ఉంది, లైన్ చివరి కర్రీ పాయింట్ ఉంది, అలా సాగిపోతుంది. నేర్చుకోవచ్చుగా. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నేర్చుకోవడం చాలా కష్టం. సరే, నేను నేర్పిస్తా. హైదరాబాద్ వస్తున్నానుగా, అప్పుడు నేర్పిస్తా. ఓయ్, అలాంటివి ఏం పెట్టుకోకు, టైం వేస్ట్. నాకు ఇంట్రెస్ట్ లేదు. టైం వేస్ట్ ఏం లేదు, హైదరాబాద్ వచ్చాక కాల్ చేస్తా. బాయ్. ఏ, ఇదేంటిది? ఫ్రీ వైఫైలో ఎంత ఫాస్ట్ కనెక్ట్ అవుతుంది? హలో, పైన ఉన్నానండి. సరే.